శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 18వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ముందుగా శ్లోకాన్ని విందాం. तनुच्छायाभिस्ते तरुणतरणी श्रीसरणिभिः देवं सर्वामूर्वे मरुणिमनिमग्नां स्मरति यः भवन्त्यस्यात्रस्य द्वनहरिण सालीननयनाः सहोर्वस्यावस्याः कति कति न गीर्वाणगणिकाः. రోజులాగే శ్రావణి చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఈ 18వ శ్లోకాన్ని ఇప్పుడు మనం దాని పద వివరణలోకి వెళదాం. హే భగవతి! తరుణ తరుణీ ఉదయ సూర్యునితో పోల్చగల శ్రీ సరణిభిః కాంతి కలిగిన తే నీ యొక్క తనుఛాయాభిః దేహకాంతుల చేత సర్వాం సమస్తమైన దివం ఆకాశాన్ని ఊర్వీం భూమిని అరుణిమ ఎరుపు కాంతితో నిమగ్నాం మునిగిన దానినిగా యహ ఎవరైతే స్మరతి అర్చిస్తున్నారో అస్య వారికి వనహరిణ అడవిలోని లేడి శాలీన సిగ్గుతో త్రస్యత్ భయపడుతున్న నయనాహ కన్నుల వంటి కన్నులు కల గీర్వాణ గణికాహ అప్సరసలు ఊర్వశ్యాసహ ఊర్వశితో కూడా కతి కతి ఎందరెందరో వశ్యాహ వశమైన వారు నభవంతి కారా వశమైన వారు కారా. ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం మనం. ఎవరు ఉదయభానుని కిరణాల సంపద వంటి నీ శరీర కాంతిలోని భూమి ఆకాశాలు మునిగి ఉన్నాయని తెలుసుకొని నిన్ను ధ్యానిస్తాడో వాడికి బెదురుతున్న లేడి కనులు కలిగినటువంటి ఊర్వశి వంటి అప్సరసలు కూడాను వశమవుతారు అన్నది మనకి దీని తాత్పర్యం. పైన 3 శ్లోకాలు మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పుకున్నాం. సారస్వత ప్రయోగం అని చెప్పుకున్నాం. అమ్మవారి కరుణ వల్ల, వాగ్దేవతల అనుగ్రహం వల్ల మనకవి లభించాయని కూడా చెప్పుకున్నాం. మనం 13వ శ్లోకంలో కూడాను ఈ వశీకరణ శక్తికి సంబంధించినది కూడాను ఒకటి చెప్పుకున్నాం మనం. మరి దీని అసలు అర్థం ఏంటి? ఇది వశీకరణ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందా? స్త్రీలని వశీకరణ చేసుకోవడం, పురుషుల్ని వశీకరణ చేసుకోవడం ఇది కాదుగా దీని వెనకాల ఉన్న అర్థం. అదేంటో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ అనురాధ గారు పాడిన పద్యాన్ని కూడాను మనం వినేద్దాం ముందు. అరుణగభస్తికాంతులకున్ ఆలయమో భవదంగకాంతిం అయ్యరుణిమయందు భూసతియున్నంబరమున్ జతగూడినట్లుగా వరణము జేయువానికి త్రపాయుత భీత మృగాక్షులైన సురేశ్వర గణికల్ సహోర్వశిగవశులునై పరిరంభమందరే. ఈ పద్యాన్ని చాలా చక్కగా ఆలపించారు అనురాధ గారు. ఇప్పుడు మనం దీన్ని లలితా సహస్రనామాలతోటి అన్వయపరుచుకుందాం ముందు. ఈ శ్లోకాన్ని లలితా సహస్రనామంలో మనం నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల ఒకటి, సర్వారుణ అన్నది ఒకటి. ఈ రెండిటికి సంబంధించిన నామాల్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల అంటే నిజ స్వకీయ అరుణా ప్రభాయ రక్తిమకాంతేః పూరః ప్రవాహः తస్మిన్ మజ్జంతి తదభేదేన భాసమానాని బ్రహ్మాండానాం మండలాని యస్యాః సా ప్రాతఃకాలే సౌభాగ్యాదిన్యాస విశేషేషు యాదృశం ధ్యానం విహితమస్తే తాదృశ రూపవతి ఇతి అర్థః.
తన రక్తిమ కాంతి ప్రవాహం నందు మునిగిన బ్రహ్మాండాలు కలది అని. ప్రాతకాలంలో సౌభాగ్యాది న్యాస విశేషాలతో ఎట్టి ధ్యానం చెప్పబడుతుందో అట్టి రూపము కలది అని అర్థం. ఇది కాకుండా శృతిలో మనకి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం అని, ఆదిత్యవర్ణ అని 2 చెప్పబడ్డాయి. సింధూరారుణ అమ్మవారి ధ్యాన శ్లోకంలో కూడాను మనం అరుణాం కరుణాం తరంగితాక్షిం అంటూ చెప్పుకుంటాం కదా! అరుణవర్ణం పుట్టడానికి మూలంగా మనం గుర్తించాలి. కళ్ళు తెరవడానికి ముందు ఉన్న దాన్ని కూడా అరుణవర్ణానికి మూలంగానే మనం గుర్తిస్తాం. అంటే కళ్ళు తెరవడానికి ముందు కనబడేది, కళ్ళు మూసుకోగానే వెంటనే కనబడేది కూడా అరుణవర్ణమే. కన్ను తెరవడానికి అంటే చీకటి నుండి వెలుగులోకి రావడానికి, కన్ను మూయడం అంటే వెలుగు నుండి చీకటిలోకి పోవడానికి. ఇవి ప్రాతః సంధ్య, సాయం సంధ్య కాలాలు లాంటివి. అంటే ఇవి సూర్యోదయానికి ముందున్న స్థితి, సూర్య అస్తమానికి తర్వాత ఉన్న స్థితి లాంటివి అన్నమాట. ఈ 2 స్థితుల్లో కూడా అక్కడ ఆకాశంలో వర్ణమే మనకి అరుణవర్ణం కనిపిస్తుంటుంది. చక్షో సూర్యో అజాయత అని పురుష సూక్తంలో చెప్పబడింది. అంటే పరమాత్మ నేత్రం నుండి సూర్యుడు పుట్టాడు అని దీంట్లో అర్థం అన్నమాట. అమ్మవారి వర్చస్సు అరుణవర్ణ ప్రభావ సముద్రం. దాంట్లోంచే సమస్త సృష్టి ఉత్పన్నమవుతోంది. తైత్తిరీయోపనిషత్తులో నారాయణ ప్రశ్నలు కూడా తతో రాత్రి రజాయత తతః సముద్రాదర్ణవాదధి అంటూ మనకి ఉపనిషత్తు చెప్తుంది. రాత్రి పుట్టి అటుపైన సముద్రము, అర్ణవము, సంవత్సరము, దాని నుండి రేయింబగళ్ళు, సూర్యుడు, చంద్రుడు మొదలైన సృష్టి అంతా పూర్వకల్పంలో లాగానే ఏర్పడింది అంటూ దీని భావన మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు మనం. ప్రాతకాలంలో సూర్య సమయంలో అమ్మవారిని అరుణమూర్తిగా ధ్యానించి ఆవిడ నామాన్ని జపిస్తే సృష్టి విజ్ఞాన దర్శనం కలుగుతుంది మనకంటూ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎలా సూర్య కుటుంబం ఏర్పడేటప్పుడు కూడాను సూర్యుడి చుట్టూ ఉండే సూర్యరశ్మి చిక్కబడి ద్రవరూపం చెంది లిక్విడ్‌గా మారిపోయి, అటుపైన అది తిక్కెనై అంటే ఘనీభవించి, అక్కడక్కడ మనకి అది సోలిడిఫై అయిపోయి కొన్ని గ్రహాలు మనకి ఏర్పడతాయి. అలాంటి సూర్య కుటుంబాలు ఉన్నటువంటి బ్రహ్మాండ మండలాన్ని అమ్మవారి సహజ వర్చస్సు అనే అరుణ ప్రభా సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాయన్నమాట. ఇంకా చెప్పుకోవాలి అంటే మనకి సూర్య కుటుంబంలోని గ్రహాదులు వాటి చుట్టూ ఉండే సూర్యరశ్మి ఎలాంటిదో బ్రహ్మాండ మండలాలకు అమ్మవారి అరుణారుణ సహజ వర్చస్సు అలాంటిది అని చెప్పుకోవచ్చు మనం. ఆ ధ్యానంలో కూడాను దేవి రక్తిమ వర్ణం కలదని స్తుతింపబడుతోంది. ఏన భాష సర్వమిదం విభాతి ఇలాంటి శృతుల్లో చెప్పబడినది దేవి దివ్యమైన అరుణకాంతుల చేత బ్రహ్మాండాల్ని కప్పి ఉంచింది అన్న భావం మనకిక్కడ తెలుస్తోందనమాట. అంటే ఆ రకమైన రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో సాధకుడి గురించి మనకిక్కడ చెప్తారు ఈ శ్లోకంలో. దీని తర్వాత మనది సర్వారుణ. సర్వారుణ అంటే వసన, ఆభరణ, కుసుమ, కాంత్యాదికం సర్వమేవ అరుణం యస్యాహ. త్రిపుర సుందరి కుసుంబ వస్త్రము, రక్తచందనము, మాణిక్యాభరణాలు, మందార కుసుమాలు, అరుణారుణ ప్రభాలు కలిగి ఉండును. కలిగి ఉండడం మూలంగా సర్వము అరుణముగా కలిగి ఉండట చేత సర్వారుణ అవుతోంది ఆవిడ. లోకాలోకాలను నిండిన అరుణ తేజశక్తే ఈ పరాశక్తి అంటున్నారు పెద్దలు మనకి. అలాగే అమ్మవారి పాదాల నుండి వెలువడే కిరణాల పుంజంలోనే ఈ ప్రపంచం అంతా నిండి ఉంది. ఆవిడ శరీర ఛాయ ఎరుపు, ధరించే ఆభరణాలు ఎరుపు, దంతాల చిగుళ్ళు ఎరుపు, కట్టిన వస్త్రం ఎరుపు, పెదవులు ఎరుపు, ఇలా సర్వం అరుణమయం. ఆమె సాన్నిధ్య ప్రకాశము సహస్ర సూర్యోదయాలకి సమన్వయం. ఆమె హిరణ్యవర్ణం. సర్వం అరుణమయం అవడం వల్ల సర్వారుణ అని పిలువబడుతోంది ఆవిడ. అరుణవర్ణం చైతన్యాన్ని, అనురాగాన్ని, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. ఈవిడ అనురాగపు ముద్ద, చైతన్య రాశి. ఈ రకంగా మనం ఈ నామాన్ని మనం అన్వయపరుచుకోవచ్చనమాట. ఇకపోతే శ్లోక వివరణలోకి వస్తే గనక అమ్మవారిని ధ్యానిస్తే దేవలోకంలో ఉన్న అప్సరస స్త్రీలు తిలోత్తమ, రంభ, ఊర్వశి వీళ్ళంతా ఉన్నారు గదా! వాళ్ళందరూ కూడాను వశమవుతారు అన్నది అర్థం అనమాట. ఇక్కడ మామూలుగా మనం దేవలోకంలో వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళకి రెప్ప వేయడం అనే తత్వం ఉండదు అని చెప్పుకుంటాం. అనిమిషత్వం అంటుంటాం. వాళ్ళ చూపు స్థిరంగా ఉంటుంది అని అర్థం. వాళ్ళు దేనికి లొంగరు, బెదర్రు అని అర్థం. ఇది దేవతల యొక్క సహజ లక్షణం. అమ్మవారి మేని అరుణారుణ కాంతుల్లో భూమి, ఆకాశాలు రెండూ లీనమైనట్లుగా ధ్యానించే సాధకుడికి
ఈ అప్సరస స్త్రీలు కూడాను బెదురు చూపుల సొగసుతోటి వశమైపోతారు అని అర్థం వస్తుంది. మరి ఈ అర్థం ఇక్కడ సబబుగా ఉందా మనకి అని చూస్తే గనక, అలాంటి అన్వయం మనకి భగవత్పాదులు వారు ఎందుకు చెప్తారు? మనం దీని వెనకాలున్న రహస్యాన్ని చూద్దాం. అమ్మవారి అరుణమయ రూపం కరుణా సముద్రం అని చెప్పుకున్నాం గదా మనం. అనురాగ రూపం అంటూ కూడా చెప్పుకున్నాం గదా! ఈ రూపంలో ఆవిడని ధ్యానం చేసిన వారికి లోకంలో అప్సరసలు సహితం అందంగా కనిపించరనమాట. ఆయనకి వాళ్ళు వశం అవుతారు గానీ, ఆయన వారి సౌందర్యాన్ని కన్నెత్తి కూడా చూడని స్థితికి చేరుకుంటాడు. అమ్మవారు సర్వవశంకరి. అంటే సాధకుడు అమ్మవారి కృప వలన సర్వం తన వశంలో పెట్టుకునే ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతాడు. మనం ముందు చెప్పుకున్న పద్యాల్లో సారస్వతం అని చెప్పుకున్నాం కదా! 3 పద్యాల్లో ఆయన జ్ఞానశక్తిని ఏదైతే పొందుతాడో, దాన్ని నిలుపుకోగలే నిగ్రహాన్ని ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరులు వాళ్ళు చూపిస్తున్నారనమాట. శబ్దార్థాలు చూసి మనం మోసపోకూడదు. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. భావనోపనిషత్తులో మనకో వాక్యం వస్తుంది. లోహిత్యామేతస్య సర్వస్య విమర్శః అంటారు. అంటే ఎరుపుదనమే అన్నిట్లోని విమర్శ. అంటే జీవ శివ శక్తులలోని అభేదన అనుసంధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకి. అనన్య చిత్తత్వేన చ సిద్ధిః. చిత్తం ఏకముఖం అవ్వడమే సిద్ధి అన్నమాట. అంటే మన సాధన వల్ల మనం అమ్మవారి ధ్యానంలోనే ఉండిపోతాం. భావనాయాహ క్రియా ఉపచారః. ఇలా భావన చేయడమే ఉపచారం ఆవిడికి. అహం త్వం అస్తి నాస్తి కర్తవ్యమకర్తవ్యముపాసితవ్యమనుపాసితవ్యమితి వికల్పానామాత్మాని విలాపనం హోమః. నేను నువ్వు ఉండడం లేకపోవడం, ఆచరించవలసింది ఆచరించకూడనిది, ఉపాసించాల్సింది ఉపాసించకూడనిది అనే భేదభావం అంతటిని ఆత్మలోనే విలీనం చేయడం హోమం అవుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి స్వచ్ఛ స్వపరి పూర్ణానుస్మరణ గంధః. స్వచ్ఛమైన చిత్కళా తేజస్సుతోటి ఈ శరీరం అంతా కూడాను ప్రకాశిస్తుంది. అందులోనే మనకి భావనోపనిషత్తులోనే స్వవ్యతిరిక్త వస్తు సంగరహితః స్మరణం విభూషణం అన్నారు. అదే ఆభరణం. ఏంటి, తనకన్నా ఏ వస్తువు అన్యంగా లేదని, కల్పిత వస్తువులతోటి సంబంధం లేదని తెలుసుకొని, తాను అమ్మ కన్నా వేరు కాదనే నిత్యం స్మరించడమే అక్కడ భూషణం అవుతుందన్నమాట. అందులోనే మనకి తుర్యావస్థ నమస్కారః అంటాడు. 3 అవస్థలలోనూ అమ్మ స్మరణ చేయడం వల్ల వ్యక్తిత్వాన్ని మరిచి సాధకుడు తురీయావస్థలో నిలిచిపోతాడు. సాధకుడు అలా తురీయావస్థలో నిలవడమే ఇదే అతడి వశీకరణ విద్య. ఈ దేహం మాయా కల్పితం, శూన్యం అని తెలుసుకుని తాను ఈ దేహం కంటే భిన్నంగా ఉన్నాడని అమ్మలో దాన్ని జీవభావాన్ని లయ చేయడం అన్నది ఇక్కడ మన చివరిగా దేహశూన్య ప్రమాతృత నిమజ్జనం బలిహరణం అంటూ బలిస్తాం అన్నమాట. శ్రీమాత యొక్క పాదపద్మ తేజపుంజంలో విలీనమై భావించడమే ధ్యానం అయిపోతుంది. కాదిమతేనాంతశ్చక్రభావనాః ప్రతిపాదితాః ఏవే. కాది మంత్రానుసారంగా ఈ అంతశ్చక్ర వివరణ అంతా మనకి ఇవ్వబడుతుంది. ఎవరు దీన్ని గ్రహిస్తారో వారు అథర్వ వేదంలో అతి ముఖ్యమైన నిజాన్ని తెలుసుకున్న వాడవుతాడు. అతనికి మరి వశం కాకుండా ఎలా ఉంటారు జనాలు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే జ్ఞాన సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం సుఖమహర్షి గురించి చెప్పుకుంటాం. సుఖమహర్షి ఆయన నడిచి వెళుతూ ఉంటే కొలంలో స్నానం ఆడుతున్న కన్యలందరూ కూడాను ఆయన వెంట వెళ్ళిపోతున్నారు అని చెప్తారు. అంటే ఏంటి అక్కడ? ఆయన వెనక వెళ్తున్నారు. ఆయన వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. అంటే జ్ఞానం ఉన్న వ్యక్తికి అందరూ వశం అవుతారు గానీ, ఆయన ఎవరికీ కూడా లొంగడు అని మనం సుఖమహర్షికి సంబంధించినది ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఆ రకంగా ఈ 3 శ్లోకాలని ధ్యానం చేసిన ముందు 3 శ్లోకాలని ధ్యానం చేసిన వాడు ఆ స్థితికి చేరుకుని, ఈ ఇంద్రియ నిగ్రహాన్ని నిలుపుకోగలిగితే ఆయన వశంలోకి అందరూ వస్తారు గానీ, ఆయన ఎవరి వశంలోకి వెళ్ళరు అని మనం చక్కటి అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. భగవద్గీతలో గూడాను మనకి స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తూ దానిలో మనకి రెండో అధ్యాయంలో ఆపూర్యమాణం అన్న ఒక శ్లోకాన్ని చెప్తారు. అందులో ఏమిటి అర్థం అంటే, సముద్ర జలాల్లో నదులన్నీ వచ్చి కలిసిపోతే వాటి అస్తిత్వాన్ని ఏ విధంగా అయితే కోల్పోతాయో, జ్ఞానికి వశమైన వాళ్ళు కూడాను వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయి పరమాత్మనే పొందుతారని మనం చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన యంత్రం గనక మనం చెప్పుకుంటే, ఈ శ్లోకానికి యంత్రం షట్కోణము, షట్ త్రిశూల యుక్తం ఇది.
కామదేవాయ నమః అన్న మంత్రయుక్తం అన్నమాట ఇది. క్లీం బీజత్రయం ఇందులో చెప్పబడుతుంది మనకి. ఇది పంచదశి మహామంత్రంలో రెండవ కూటమైన కామరాజు కూటానికి సంబంధించిన మంత్రం అన్నమాట ఇది. ఎప్పటిలాగానే మనం బీజాక్షరాన్ని గాని, ఈ యంత్రాన్ని గాని మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖతః విద్య నేర్చుకోవాలి. తర్వాత రేపు మనం 19వ శ్లోకంతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.